ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఒక భారతీయ యువకుడిపై అక్కడి పోలీస్ అధికారులు అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతని మానసిక పరిస్థితి బాగలేదని చెప్పేసి అతన్ని అత్యంత కర్కశంగా చేతులు వెనక్కి కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి అతన్ని మరీ నీల్ డౌన్ చేయించి నేలపై ఒరిగించేలా చేశారు. ఆ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన విజువల్ చూస్తేనే అసలు భారతీయులు అనేవాడికి బ్లడ్ బాయిల్ అయిపోవాల్సింది. ఎందుకంటే అంత నీచంగా, అంటే అంత అత్యంత క్రూరంగా అక్కడి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళైతే అత్యంత క్రూరంగా ఆ యువకుడిని తను బంధించి మరి అతన్ని హింసిస్తున్నట్లు మనకు కావాలంటే ఓల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దానికి సంబంధించి అదిగో ఆ యువకుడిని ఎంత పాశవికంగా వాళ్ళు ఎలా బంధించారో చూడొచ్చు. ఇంకా అతన్ని ఎలా అంటే దానికి సంబంధించిన ఆడియో కూడా అతను ఎలా మొర్రోయ్ అని మొత్తుకుంటున్నాడు. నేను మానసికంగా బాగున్నాను, నాకు మానసికంగా ఎలాంటి సమస్య లేదు, నన్ను కావాలని పోలీసులు ఇలా నన్ను అటాక్ చేసి నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అన్న కాన్సెప్ట్ అయితే ఆడియో కూడా ఉంది. దానికి సంబంధించిన ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇదంతా కూడా నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, ఏదైతే న్యూజెర్సీ రాష్ట్రం ఉందో అక్కడ నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ఈ సంఘటన మొత్తం కూడా జరిగింది. అయితే యాక్చువల్ గా అతను భారతీయుడు, తనకు ఈ అసలు మానసికమైన పరిస్థితి అంటే మానసికంగా చాలా బాగున్నాడు, కానీ అతనికి మానసిక రుగ్మత ఉందని చెప్పేసి అతను మానసికంగా సరిగ్గా లేడని చెప్పేసి అక్కడ పోలీసులు అయితే అతన్ని బంధించడం జరిగింది. ఒక భారతీయ యువకుడిని మానసికంగా అతన్ని బాగా అస్వస్థతగా ఉన్నాడన్న నెపంతో అయితే అమెరికన్ అధికారులు అయితే అతన్ని బలవంతంగా బంధించారు. ఎయిర్పోర్ట్ లోనే యువకుడిని పట్టుకొని నేలపై పడేసి అతడి చేతులను వెనక్కి మడిచి మరి అతన్ని బంధించారు. అయితే కాళ్ళను కూడా కట్టేసి నలుగురు అంటే ఎవరైతే నలుగురు అధికారులు ఉన్నారో నలుగురు అధికారులు అతడి మీద ఒత్తిడి అంటే ప్రెషర్ ను కలిగిస్తూ అతని మోకాళ్ళతో నొక్కుతూ అతనైతే నేలపై కూర్చోబెట్టే దృశ్యాలు అయితే మనకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉన్నాయి. అతడు ఏడుస్తూ ఉన్నాడు. ఓ పక్క నేను పిచ్చివాడిని కాను, నేను చాలా మంచిగా ఉన్నాడు, నాకు ఎలాంటి మానసిక రుగ్మత లేదు అని ఆయన మొత్తుకుంటూ ఉన్నాడు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా కూడా చూసిన భారత సంతతికి చెందిన సామాజిక కార్యకర్త కునాల్ జైన్ అనే అతనైతే దీనికి సంబంధించి మొత్తం పూర్తిగా రికార్డ్ చేసి ఆయనైతే ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అనంతరం ఈ వీడియో అయితే వైరల్ గా మారిపోయింది. ఇంకా ఆయన ఈ వీడియోను కూడా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇంకా న్యూయార్క్ లోని భారత కన్సులేట్ కు ట్యాగ్ కూడా చేశారు. ఆయన వీళ్ళకి ట్యాగ్ చేసి మరి అంటే ఇతను ఆరోగ్యంగానే ఉన్నాడు, అతన్ని కావాలని హింసిస్తున్నారన్న కోణంలో తెలియపరచడం కూడా జరిగింది. అయితే ఈ యువకుడు మానసికంగా స్టిబర్ట్ అయ్యుండొచ్చు, కానీ అతనికి సహాయం చేయాల్సింది తగిన శ్రద్ధ, కానీ ఇలా పీడించడం అంటే ఒకవేళ నిజంగా మానసికంగా అతను బాధపడుతూ ఉన్నట్లయితే అతనికి హెల్ప్ చేయాలి. అంటే అతను ఆ ఎయిర్పోర్ట్లకి ఎందుకు వచ్చాడు అన్న కోణంలో అంటే హెల్ప్ చేయాలి, ఇంకా అతను బయటికి వెళ్ళడానికి కానీ ఇలా అధికారులు హెల్ప్ చేయాలి. కానీ ఇంకా మీదంగా అతను మానసికంగా బాగలేడని చెప్పేసి ఏదో పెద్ద క్రిమినల్ను బంధించి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి మోకాళ్ళతో అతన్ని వీపుపై నొక్కుతూ నేలపై పడుకోబెడుతూ ఉంటే ఆ విజువల్స్ చూస్తే భారతీయుడు అనేవాడికి ఎవరికైనా కూడా బ్లడ్ బాయిల్ అయిపోవాల్సిందే. అలాంటి క్రూరానికి ఎగబడ్డారు అక్కడి అధికారులు. అయితే ఈ విజువల్స్ కు సంబంధించి మనం ఓల్గా స్క్రీన్ పైన కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఎంత పాశవికంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న ఆ యువకుడు అయితే వాళ్ళకు చెబుతూనే ఉన్నాడు, నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను, మహాప్రభు నన్ను ఎందుకు బంధిస్తూ ఉన్నారు అని అక్కడి వారితో కూడా అతను తెలిసేలాగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇంకా ఎందుకంటే అక్కడి అధికారులు అలాంటి కఠినాత్ములు, మరి అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇతర వ్యక్తులు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడం కానీ అతను మంచివాడే, అతనికి ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం కానీ ఎవరు చేయలేని సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే అక్కడికి అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే తను కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. అతను కంప్లీట్ గా ఈ వీడియోను మొత్తం విజువల్స్ రూపంలో రికార్డ్ చేసి అయితే ఎవరైతే మన విదేశాంగ మంత్రి ఉన్నారో అతనికి అయితే షేర్ చేయడం జరిగింది. ఇంకా అతనికి ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై భారీ ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది యావత్ భారతదేశం మొత్తంగా కూడా. అమెరికాలో చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులపై అధికారుల దురుసు ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది కూడా విమర్శాత్మకంగా మారిపోయింది. అక్కడైతే
భాష అవగాహన లేకపోవడం, మానసిక ఆరోగ్య అంశాలను కూడా పట్టించుకోకపోవడం, ఇలా ప్రతిదీ కూడా వ్యవస్థాపిత లోపాలపై అయితే అనేక రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఈ ఘటన ఒక వ్యక్తి సమస్య మీద మాత్రమే కాదు, ఇది విదేశాల్లోని భారతీయ భద్రతపై గౌరవంపై తలెత్తుతున్న ఒక పెద్ద ప్రశ్న అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, మీడియా, సమాజం అందరూ కూడా మూకుమ్మడిగా అంటే అమెరికా ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడి విధానాన్ని కావచ్చు ప్రశ్నించి అక్కడ అంటే మన భారత ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడి యువత కేవలం చదువుల కోసం అనేసి, మంచి బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఇక్కడి నుంచి అక్కడికి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అక్కడి అధికారులు కావచ్చు, అక్కడి ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి ఏమి అన్యం పుణ్యం ఎరగని ఒక సాధారణ విద్యార్థుల పైన ఇలాంటి విరుచుకుపడి వాళ్ళను అస్తవ్యస్తంగా ఇలా క్రూరాతి క్రూరంగా వాళ్ళని కర్ణ కఠోరంగా ఇలా హింసించడం అయితే ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని అయితే ఖచ్చితంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. ఈ యువకుడు ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి అయితే అక్కడికి వెళ్ళాడో ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే మన దేశం సంబంధించి అంటే మన దేశ మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఏంటి మా విద్యార్థులను ఇలా హింసించడం మీకు న్యాయమా అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తేనే వాళ్ళకు కూడా తగు అంటే జాగ్రత్తలు, అంటే విద్యార్థులతో ఒకవేళ వద్దు అంటే రావద్దు అంటే ఖచ్చితంగా రానివ్వకుండా మేము తగు చర్యలు తీసుకుంటాం మా యువతను. కానీ ఇలా హింసించడం అయితే మంచి పద్ధతి కాదు అన్న కోణంలో ఇక్కడి ప్రభుత్వాలు కూడా అక్కడి ప్రభుత్వాలతో చర్చించి ఏది అన్నది మంచిగా సాఫీగా కొనసాగేలా, అక్కడి పరిస్థితులు కూడా సాఫీగా కొనసాగేలా అయితే ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలది అని చెప్పుకోవాలి. Para